ఏంటి అని మనం ఆలోచన చేస్తే నశించిపోతున్న బిడ్డల విషయంలో దేవుడు తప్పించి విడిపించి తీసుకొచ్చి నిలబెట్టి మేలు కలిగించడమే సామాన్యం. అంటే లోకంలో మిళితమైపోయిన ప్రజలను విడిపించిన వాడు దేవుడు. అంటే మిళితం అవుతూ అంటే లోకంలో అనేక రకాలుగా సంపాదనలు ఉన్నాయి, అనేక మంది ఉద్యోగస్తులు ఉన్నారు, అనేక మంది డబ్బున్న వాళ్ళు ఉన్నారు. కానీ ఎంత డబ్బున్నా వాళ్ళకి మనశ్శాంతి ఉండదు. ఏమీ లేని వాళ్ళు సామాన్యులు ఏం చేస్తారంటే ఇద్దరు భార్యాభర్తలు కష్టపడి తెచ్చుకొని ఆ పూట వండుకొని తిని ప్రశాంతంగా పడుకుంటారు. వాళ్ళకి ఏ బాధ ఉండదు, ఏ రోగం ఉండదు. ధనికుడు ఏం చేస్తాడంటే వాడికి ఎంత వచ్చినా ఆడు ముందనో అలవాట్లనో శరీర సంబంధం కోరికలో శరీరానికి మిళితమైపోయో దేనికో దానికి వెళ్ళిపోతాయి ఆ ధనికుడు. వాడికి ఈయనకి వ్యత్యాసం ఏంటంటే సామాన్యుడేమో ఏ పూటకి ఆ పూటకు వస్తే చాలు అనుకుని బ్రతుకుతాడు సామాన్యుడు. ధనికుడు ఎంత తెచ్చుకున్నా ఇంట్లో మనశ్శాంతి ఉండదు. వీళ్ళలో సామాన్యులు ఉన్నారు ఇంకా కొంతమంది. అంటే ఆ తగ్గుమటికి తెచ్చుకున్న దాన్ని తాకుండా వాడు చేయకుండా నిలబెట్టుకొని కొద్దిగా చాచుకొని ముందుకెళ్ళే వాళ్ళు సామాన్యులు. అంటే మనం ఏం చేస్తాం, కొంత డబ్బు తెచ్చగానే ఆ డబ్బు రాగానే ఆ పూటకి ఎచ్చలవిడిగా ఖర్చు పెట్టే చేస్తాం. ఆ పూటకి అయిపోద్ది, తెల్లారితే ఉండదు. అందుకే ఇక్కడ అన్నాడు సామాన్యులేమి, సామంతులేమి, ధనికులేమి, దరిద్రులేమి. దరిద్రులు ఎవరు అని మనం అనుకుంటాము, కానీ లోకంలో దరిద్రులు లేని వారు అనగా అనేక మంది పారేసుకున్నది తెచ్చుకొని తినేవాళ్ళు దరిద్ర స్థితిలో నుంచి వారు దేవుని